మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వెలువడినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మరి బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. 100 సీట్లు మావే అని మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఎన్నికల్లో తీర్పు కోసం తీర్పు వెలువడిన రోజు ఏ విధంగా ఎదురు చూసిండ్రో అదే విధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్నది ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ హైదరాబాద్ నగర ఎన్నికలో ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఎదురు చూసినటువంటి ఈ తీర్పు ఈరోజు బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో లేదు అన్నటువంటి డిపాజిట్ కూడా రాదు అన్న చోట దుబ్బాకలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గంలో కూడా విజయాన్ని సాధించి తెలంగాణ ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పిన దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి దుబ్బాక ప్రజలు అదే స్ఫూర్తితో హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి 50కి పైగా స్థానాల్లో ఈరోజు గొప్ప తీర్పుని హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఈ ఎన్నికల్లో విజయానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీని గెలవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇక టిఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లినట్టే ఈ యొక్క ఫలితాలతో. ఇక రోజులు లెక్క పెట్టుకోవాలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇక ఎన్నికలు ఇంతకుముందు ముందుకు పోయిండ్రు, ఈసారి లేట్ అయితే బాగుండు అనుకుంటారేమో. అప్పుడేమో 6 నెలలు ముందే ఎలక్షన్లకు పోయిండ్రు, ఈసారి ఒక 6 నెలలు తర్వాత వస్తే బాగుండు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2014లో జరిగినాయి కాబట్టి మరి 6 నెలలు మమ్మల్ని ముందుకేసి ఆ తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే బాగుండేటటువంటి ఆలోచన చేస్తారేమో. ఎందుకంటే ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలని ఆలస్యం అయితే ఓడిపోతామని 3 నెలలు ముందుగానే ఎలక్షన్లను ఆదరా బాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లయినా బీజేపీని అడ్డుకోవాలి, బీజేపీ బాగా పుంజుకున్నది. దుబ్బాక ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతం ఇచ్చింది. మరి హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి అదే రకమైనటువంటి స్ఫూర్తితో రేపు హైదరాబాద్ నగరం మా చేతి నుంచి ఎక్కడ దాటిపోతుందో అని ఆదరాబాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయినా మాకు అంటే ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, ప్రచారానికి ఛాన్స్ ఇవ్వకూడదు, క్యాండిడేట్స్ నిర్ణయించుకోనికి ఛాన్స్ ఇవ్వకూడదు. సమయం చాలా తక్కువ సమయం ఉంటే నేను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, బీజేపీ వెనక్కి పడిపోతుంది అన్నటువంటి ఆలోచనతో దుర్బుద్ధితో చేసినటువంటి ఆయన ఆలోచన కూడా ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఈ రాష్ట్రంలో మార్పు అవసరం, హైదరాబాద్ నగరంలో మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కటిగా నిలిచి ఈ రోజు ఇచ్చినటువంటి ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి కళ్ళు తెరిపించినాయని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా అనేక స్థానాల్లో చాలా అల్లరి చేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మా దగ్గర మెజార్టీ వాళ్ళకి వచ్చిన దగ్గర ఎక్కడైనా చేసి ఏదైనా చేసేటువంటి ఒక అనేక ప్రయత్నాలు చేసినారు, అనేక ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఏమి చేసినప్పటికీ ఎట్లయినప్పటికీ కూడా ప్రజా తీర్పు గొప్ప తీర్పు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చిండ్రు. ఇదే స్ఫూర్తిని బీజేపీ పార్టీ కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల బీజేపీ పార్టీ గ్రామ ప్రాంతాల నుంచి, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణలో ఆల్టర్నేటివ్ బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలని ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ దిశగా బీజేపీ పనిచేస్తుంది. మా పార్టీ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఒక సమిష్టి కృషి
పార్టీ అండగా ఉంటుంది అన్ని విషయాల్లో. మరి హైదరాబాద్ నగర ప్రజలకు అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా మరోసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఎన్నికలో మీరు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరూ మా యొక్క ప్రచార కార్యక్రమాలు కానీ మా యొక్క ఎక్కడ ఎలాంటి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మీరందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కార్యకర్తలకు అందరి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు.